నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లస్. నేను మీ రాణి ప్రత్యుష. ప్రపంచంలో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏది అంటే ఒకప్పుడు చైనాలోని బీజింగ్ పేరు వచ్చేది. కానీ ఇప్పుడు గణాంకాలు మాత్రం భారత్లోని ఢిల్లీ పేరే చెప్తున్నాయి. అంటే ఏ రేంజ్లో ఇక్కడ పొల్యూషన్ ఉందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యపు కొరల్లో విలవిలలాడుతుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాలి నాణ్యత రోజు రోజుకు దిగజారుతుంది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో ఏం జరిగింది? ప్రపంచంలో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏది అంటే ఒకప్పుడు చైనాలోని బీజింగ్ పేరు వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం గణాంకాలు భారత్లోని ఢిల్లీ పేరే చెప్తున్నాయి. అంటే ఏ రేంజ్లో ఇక్కడ పొల్యూషన్ ఉందో చెప్పకపోయినా అర్థమవుతుంది. ఇక్కడి గాలి కాలుష్యంతో జనాలు ఊపిరి కూడా పీల్చలేకపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లో గాలి నాణ్యత సూచి తీవ్రంగా పడిపోయింది. ఈ ఏడాది తొలిసారి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్కును అధిగమించి తీవ్రమైన కేటగిరీలోకి చేరింది. దీంతో నగరవాసులు శ్వాస తీసుకోవడం వంటి అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం బుధవారం ఢిల్లీలో గాలి నాణ్యత 429గా నమోదైంది. అయితే మంగళవారం సాయంత్రం గాలి నాణ్యత 334 వద్ద ఉండగా కేవలం 24 గంటల్లోనే కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం ఢిల్లీలోని 36 మానిటరింగ్ స్టేషన్లలో బుధవారం 30 తీవ్రమైన కేటగిరీలో ఉన్నాయి. మంగళవారం సాయంత్రం వరకు వరుసగా 14 రోజుల పాటు నగరం యొక్క గాలి నాణ్యత చాలా పేలవంగా ఉంది. వాహనాల నుంచి వచ్చే పొగ కాలుష్యం అతిపెద్ద కారణంగా మారింది. దీనికి తోడు పంజాబ్, హర్యానా వంటి చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. నగరాన్ని కాలుష్యపు పొగమంచులో కప్పేసింది. కాగా గాలి నాణ్యత 0 నుంచి 50% మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్థం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైందని, 101 నుంచి 200 వరకు ఉంటే మధ్యస్థం, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైందని, 401 నుంచి 450 వరకు ఉంటే తీవ్రమైందని, ఇక 450 కంటే ఎక్కువ ఉంటే ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు. ఢిల్లీతో పాటు మరో 2 నగరాల్లోనూ కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయింది. ఈ నగరాల్లో కోల్కతా, ముంబై నగరాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 121 కాలుష్య దేశాల జాబితాలో ఈ 3 నగరాలు చోటు దక్కించుకున్నాయి. స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ కాలుష్య నగరాల జాబితాను బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో 450 కంటే ఎక్కువ గాలి నాణ్యత సూచీతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచింది.